బలహీనుని కదా, ఎంత బలహీనుని నీకు తెలీదా, నాలో బలము లేదు, నేను బలవంతుని కాదు అని. మీరు 103:14 చూస్తారా? 103వ కీర్తన 14వ చరణం చూడండి. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము, గట్టిగా చెప్పండి, గట్టిగానండి, మనము మంటివారము అని ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడంట. మనం మంటివారమని, మనం బలహీనులమని, మనం బ్రతికేది కొద్ది దినాలే అని, మనం పురుగు వంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడంట. ఈ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న ఆ పరిస్థితుల్లో దేవుడు ఉంటే మనం ఎలా ఉండాలి అంటే, ప్రియమైన వారలారా, మనం యేసయ్యని ఆధారము చేసుకుందుము గాక. హల్లెలూయా. ఆయన బలహీనుడు కాదు, ఆయన బలవంతుడు. ఆయన పురుగు కాదు, దేవాతి దేవుడు, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసిస్తూ ఉన్న దేవుడు. ఆయన ఎవరు? శ్రీమంతుడు. ఆయన ఎవరు? నోటి మాటతో సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. శూన్యములో సృష్టిని వేలాడదీసిన దేవుడు. ప్రియమైన వాళ్ళరా, పుడిసిటిలో నీటిని మూటగట్టిన వాడు, అంతటి బలవంతుడైన దేవుడు మనకు ఉంటే మనం చేయవలసిన పని ఏందంటే, మనకు ఆయన ఆధారముగా ఉండునుగాక. హల్లెలూయా. ఒకటేమో ఆయన యందు మనం నిలిచి ఉండాలి. ఆ తర్వాత ప్రియమైన వారరా, ఆయన్నే మనకు ఆధారమై ఉండాలి. ఆయన్నే మనకు ఆధారం. ఆ సామెతల పుస్తకం 3వ అధ్యాయం తీయండి, 3వ వచనం గమనించండి. సామెతల పుస్తకం 3వ అధ్యాయం 3వ వచనం. క్షమించండి, 5వ వచనం చూడండి. నీ స్వబుద్ధి ఆధారము చేసుకొనక. ఏంటంట? అందరూ చెప్పండి గట్టిగా. నీ సొంత బుద్ధి ఉంటుందే, మనిషి బుద్ధి ఉంటుందే. మీ నాన్న, మీ అమ్మ, నేనైనా సరే, మీరైనా సరే, లోకంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిలో ఏమండి ఆ తండ్రి స్వభావాలు, తల్లి స్వభావాలు, లేదా ఏమండి ఆ అత్త స్వభావం, లేకపోతే మేనమామ స్వభావాలు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, వీటికంతా చెప్పండి, వీటికంతా ఏ సాలు వచ్చింది? కారణం ఏంటి? ఆ రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. లోకంలో బ్రతికినంత కాలం మనిషిలో ఏమంటే మనిషి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. తల్లిదండ్రుల ద్వారా సంప్రాప్తించిన ఆ జీన్స్ ఉంటాయి కాబట్టి మనిషి బుద్ధి మట్టి బుద్ధులే. అర్థమవుతుందా? స్వస్థ ఏమంటే ఆ మాట చూడండి అక్కడ, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు ఎక్కడ కూడా. ప్రియమైన వాళ్ళరా, అట్టి కృపతో ప్రభు నింపి నడుపును గాక. అది నేనైనా సరే, మీరైనా సరే, ప్రతి విషయంలో యేసయ్యని ఆధారము చేసుకొందుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆధారము చేసుకుంటూ నువ్వు నడిపించబడగలగాలి. ఇప్పుడు చూడండి, ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం. త్వరగా. యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి. హల్లెలూయా. యోసేపు ఫలిస్తూ ఉన్నాడు. యోసేపు ఏమండి ఫలిస్తూ ఉన్నాడు, ఓట యొద్ద ఫలిస్తూనే ఉన్నాడు, ఆ తర్వాత వ్యాపిస్తూనే ఉన్నాడు. దానికి కారణం ఏంటి తెలిసిన? యోసేపుకి ఆధారమైంది గోడ. గోడ మీదికి ఎక్కి వ్యాపిస్తా, గోడ మీదకి ఎక్కి వ్యాపిస్తా ఉన్నాడు. అర్థమవుతుంది ప్రియమైన వారా? ఆ గోడే నజరేయుడైన యేసయ్య. యేసయ్యని ఆధారము చేసుకుందుము గాక. జకర్యా పుస్తకం 2:5 చూడండి. జకర్యా పుస్తకం 2:5. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా, ప్రాకారము అంటే గోడ. వాడుక భాషలో మీరు చదువుకోగలిగితే, నేను దాని చుట్టూరా మంటల గోడగా ఉందును. హల్లెలూయా. మన దేవుడు ప్రియమైన వారరా, మన చుట్టూరు గోడగా ఉంటే ఆ గోడను ఆధారం చేసుకోగలగాలి. హల్లెలూయా. యేసయ్యలో నిలవడమే కాకుండా యేసయ్య నీకు ఆధారమై ఉండును గాక. యేసయ్యను ఆధారం చేసుకొందువు గాక. నీ కులాన్ని, కులస్తుల్ని, నీ మతాన్ని, మతస్థుల్ని, నీ ఆచారాలని, సాంప్రదాయాలని
ఏమో నీకు తెలిసిన వారిని, నీకు అయిన వారిని నువ్వు ఆధారం చేసుకోకూడదు. వాళ్ళ ఆధారం ఎంతకాలం అయితే చేసుకుంటూ ఉంటావో నువ్వు ఫలించే స్థితిలోనికి రావు, బహుగా ఫలించే స్థితిలోనికి రావు. ఇంకను ఫలించేటట్లుగా, ఇంకను ఆశీర్వాదం పొందగలిగేటట్లుగా, ఇంకను దీవించబడేటట్లుగా నీ జీవితం తీర్చిదిద్దబడదు. మనిషి అన్న తర్వాత నిన్ను అనగదొక్కేవాడే కానీ నీ జీవితాన్ని బహుగా ఫలించేటట్లుగా చేసేవాడు కానే కాదు. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడు ఎవరిని ఆధారం చేసుకొనకుందువు గాక, యేసయ్యను ఆధారం చేసుకుందువు గాక. యేసయ్య నీకు ఆధారముగా ఉంటే నీవు బహుగా ఫలించుదువు గాక, బహుగా విస్తరింపచేయును గాక, బహుగా ఆశీర్వదించును గాక. ఉన్నతమైన స్థితిలోనికి నా యేసయ్య ఒక్కొక్కరిని తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా. ఎప్పుడు తెలిసినా ఆయన నీకు ఆధారమై ఉండాలి, ఆయన నీకు ఆధారమై ఉండాలి. హల్లెలూయా. పాట అయితే బాగానే పాడతాం, నా ఆధారమై ఉన్న, అది బాగానే పాడతాం. అయితే ఆయన ఆధారంగా చేసుకున్నావా? వ్యక్తిగత జీవితంలో లేదా కుటుంబ పరంగా యేసయ్యను ఆధారంగా చేసుకున్నావా? ఎంతగైతే నువ్వు ఆయన మీద ఆధారపడతావు, ప్రతి విషయంలో ఎంతగైతే ఆయన మీద ఆధారపడతావో అంతగా నా దేవుడిని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. పరమగీతాలు 8వ అధ్యాయం తీయండి, 5వ వచనం గమనించండి. పరమగీతాలు 8వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియుడు కాదమ్మా, చదవండి, గట్టిగా చదవండి. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది యవతే అన్నమాట. మరలా చదవండి. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది యవతే. ఏ మార్గము చెప్పండి గట్టిగా. అరణ్య మార్గం. ఎవరి మీద? గట్టిగా చెప్పండి. తన ప్రియుని మీద ఆనుకొని వస్తా ఉంది ఈమె యవతే. ఇశ్రాయేలు ప్రజల ప్రియమైన మరలరా, ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి నడిపించబడుతున్న రోజుల్లో అరణ్య మార్గం చేశారు, అరణ్య మార్గంలో నడిపించబడ్డారు. ఆ అరణ్య మార్గంలో ఏమండి తన ప్రియుని మీద ఆనుకునే వస్తా ఉంది. హల్లెలూయా. ఎంతవరకు అయ్యా అంటే కనాను దేశంలో ప్రవేశించేంత వరకు అలాగే తన ప్రియుని మీద ఆనుకుని వస్తా ఉంది. మనము కూడా ప్రియమైన వాళ్ళరా అరణ్యమనే ఈ లోకంలో మనం నడిపించబడతా ఉన్నాం. ఈ అరణ్యమనే లోకంలో నడిపించబడుతూ ఉన్నంత కాలం మనం యేసయ్య మీద ఆనుకుందుముగాక. హల్లెలూయా. ఎంతవరకు అయ్యి అంటే నీ నాడి ఆడుతూ ఉన్నంత వరకు, యేసయ్య నిన్ను పిలిచేంత వరకు, ఆయనను చేరేంత వరకు ఆయన మీదే ఆనుకొని వచ్చుదువుగాక, ఆనుకొని నడిపించబడుదువుగాక. హల్లెలూయా. ఆ స్థితిలోనికి నీ జీవితం రావాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ప్రియమైన వారరా, బైబిల్లో మనం చూస్తే మీరు చూడండి, మోషేను గురించి మనం ఆలోచన చేయగలిగితే మోషే ఎవరు తెలుసునా? సకల విద్య, చెప్పండి, సకల విద్య ప్రవీణుడు. అన్ని విషయాలు ఆరితేరిన వాడే, ఆయనకి సమస్తము తెలుసు. తెలిసినా సరే అర్థమవుతుందా? ఆ అరణ్యములో తిరిగిన వ్యక్తి అయినా సరే దేవుడు అంటాడు నేను మీతో రాను, నేను మీతో రాను అని అంటే ఆయన అంటాడు నీవు రాకపోతే మేము పోము, ఇక్కడి నుంచి మేము పోము, ఇక్కడి నుంచి మేము పోము, నీవు రాకపోతే మేము పోము. ఏంట్రా అంత మొండికేస్తున్నావు? మరి మాకేం తెలుసాయా? మీరు కదా చెప్పింది పాలు తెల ప్రపంచ దేశానికి తీసుకుని వెళ్తానని. మీరు చెప్తే కదా బయలుదేరి వచ్చింది, మీరు చెప్తే కదా విడిచిపెట్టింది, మీరు చేస్తేనే కదా అద్భుతాలు ఎరసముద్రం దాటింది, మీరు అద్భుతం చేస్తే కదా మధురంగా మారింది. మీరు పగలేమో మేఘస్తంభంగా ఉన్నారు, రాత్రేమో అగ్నిస్తంభంగా ఉన్నారు. మీరు నడిపిస్తే కదా మేము నడిచింది. ఇప్పుడు నేను రానంటే మేము ఎక్కడికి పోవాలి? మేము పోము. సరే, నా సన్నిధి మీతో కూడా వస్తుంది. హల్లెలూయా. అలాగే మేము బయలుదేరి వెళ్తాం. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా నీ వ్యక్తిగత జీవితంలో ఆయన మీదే ఆనుకొందువుగాక,
అట్టి స్థితిలోని ప్రభు తీసుకొని వచ్చునుగాక. హల్లెలూయా. హాగరు అరణ్యములో ఆవేదనకు గురై నడిపించబడుతున్న ఆ పరిస్థితుల్లో ఆ ఆవేదన తొలగించి అన్ని నీళ్లు కలుగు చేసిన దేవుడు, ఆమె అవసరతలు తీర్చిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో అరణ్యము లాంటి జీవితం కావచ్చు, అరణ్యములో సమృద్ధి ఉండదు, అరణ్యములో హంసతులిక తల్పాలు ఉండవు, అరణ్యములో ఏమండి కడుపు నిండా తాగేదానికి, కడుపు నిండా తినేదానికి, కంటార నిద్రపోయేదానికి వసతులు ఉండవు. అర్థమవుతుందా? వసతులు లేని జీవితం, సౌకర్యాలు లేని జీవితం ఒకవేళ జీవిస్తున్నావా, నా దేవుడు నిత్యముగా నీ సౌకర్యాలు కలుగు చేయునుగాక, నీ అవసరాలు తీర్చునుగాక. ఆయన మీద నువ్వు ఆనుకోవాలి. హల్లెలూయా. బైబిల్లో మీరు ఇంకా గమనిస్తే చూడండి, దినవృత్తాంతంలో 2వ పుస్తకం 16వ అధ్యాయం 12వ వచనం చూడండి. దినవృత్తాంతముల 2వ పుస్తకం 16-12. ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను ఎవరిని పట్టుకున్నాడంట? ఎవరి దగ్గరికి రావాలి? యేసయ్య దగ్గరికి రావాల్సిన వ్యక్తి, యేసయ్య మీద ఆధారపడవలసిన వ్యక్తి, ఒకప్పుడు ఆయన్నే ఏమంటే ఆసాని రాజుగా చేసిన ఆ దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర విచారం చేసి దేవుని దగ్గర ఆ రోగం పోగొట్టుకొని ఆరోగ్యవంతుడిగా మారవలసిన ఆ వ్యక్తి వైద్యుల్ని ఆశ్రయించాడంట, విచారణ చేయకుండా. ఆ తరువాత ప్రియమైన వలన అతడు బాగుపడినట్లుగా బైబిల్ రాయబడి ఉందా? ఆలోచన చేయండి. దేవుని యొక్క విచారణ చేయక ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు నువ్వు ఎదుర్కోవాల్సిన స్థితిలోకి వచ్చావు గమనించు. ఎంతగా నీ జీవితం వేసారి విసిగిపోతుంది గుర్తెరుగు. నా దేవుని దగ్గర నువ్వు విచారణ చేయుదువు గాక, నా దేవుని మీద నువ్వు ఆనుకొందువు గాక. హల్లెలూయా. మీరు ఇంకా చూడండి, యెషయా పుస్తకం 38వ అధ్యాయం 1 నుంచి గమనించండి. యెషయా పుస్తకం 38వ అధ్యాయం 1 నుంచి. ఆ దినములలో హిజ్కియాకు మరణమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకుని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పాడు. చూడండి ప్రియమైన వనరా, ఇల్లు చక్కబెట్టుకోమని హిజ్కియా ప్రవక్తకి తెలియజేస్తే ఆ హిజ్కియా ఏం చేసే తెలిసిన 2వ వచనం చూడండి. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకుని హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాను దేని తట్టు త్రిప్పుకొని, గోడ అంటే మీకేం చెప్పాను? నజరేయుడైన యేసయ్య ప్రాకారముగా ఉండే దేవుడు, గోడగా ఉండే దేవుడు ఆయన వైపు తిప్పుకొని ఆయన మీద ఆధారపడి ఆయన అంటాడయ్యా, ఎంత దీనంగా, ఎంత యథార్థంగా, ఎంత నమ్మకంగా బ్రతికానో కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా అని ప్రార్థన చేస్తే ప్రియమైన వారలరా, ఆశ్రయముగా ఉన్న దేవుడు, ఆయన ఆనుకొని ఉన్న దేవుడు 15 సంవత్సరాల ఆయుష్నే ఇచ్చాడు, పొడిగించాడు. ప్రియమైన వాళ్ళరా, కనుక మీ వ్యక్తిగత జీవితంలో ఏ విషయంలో సరే యేసయ్య మీద ఆనుకొందుముగాక, ఆనుకొందురుగాక. అట్టి కృపతో ప్రభువు నింపి నడుపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 3వ మాట గుర్తు చేసి ముగిస్తాను చూడండి. 5వ వచనం చూడండి. యెషయా పుస్తకం క్షమించండి, యోహాను సువార్తమానం 15వ అధ్యాయం 5వ వచనం. అందరు చదవండి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరెందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియో. మనం ఎవరమంట? చెప్పండి గట్టిగా ఆ వాక్యంలో. మనం ఎవరమంట అనండి, గట్టిగా అనండి. మనం ఎవరమే? తీగలం. బాగా గమనించండి, జాగ్రత్తగా నా వైపు చూడండి. తీగ ఎదుగుతూ ఉన్నప్పుడు లేదా ఎదగాలి అనుకున్నప్పుడు చివరి పక్క ఎలా ఉంటుంది? గట్టిగా చెప్పండి.
ఎదిగేటప్పుడు ఎదుగుతూ ఉన్న ఆ వైపు సన్నగా ఉంటుంది, ఈ ప్రక్కేమో లావుగా ఉంటుంది. మొదలేమో లావుగా ఉన్నది, పైపక్కేమో అది ఏదైనా సరే చెట్టు చూడండి, ఎదిగే కొమ్మ ఎలా ఉంటుంది, ద్రాక్షావళి ఎలా ఉంటుంది, ఎదిగే వైపు ఎలా ఉంటుంది, సన్నగా ఉంటుంది. అంటే మన జీవితంలో బహుగా ఫలించాలని ఆశపడినప్పుడు మన వ్యక్తిగత జీవితంలో తగ్గింపు స్వభావం ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఎంత ఎదగాలని ఆశపడితే అంతగా నిన్ను నీవు తగ్గించుకొందువు గాక. హల్లెలూయా. ఆ స్థితిలోనికి రాగలిగిన పరిస్థితులు నీకై నీవే నీలో చూడగలుగుదువు గాక. హల్లెలూయా. నువ్వు ఎంతగైనా తగ్గించుకోవాలి ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ఎదగాలనుకున్నప్పుడు, నేను వర్తిలనుకున్నప్పుడు, ఇంకా ఆశీర్వాదం పొందాలనుకున్నప్పుడు నన్ను నేనేం చేసుకోవాలి, తగ్గించుకోవాలి. దేవుడు ఎంతగైతే ఎదిగిస్తూ ఉంటాడో, ఎంతగైతే ఫలింపజేస్తూ ఉంటాడో, ఎంతగైతే ఆశీర్వాదాన్ని పొందుకునే చేస్తూ ఉంటాడో అంతగా తగ్గించుకుంటూ ఉండగలగాలి, తగ్గించుకుంటూ ఉండగలగాలి. ఇంకా మనం సన్నగా మారిపోవాలి, ఇంకా మనం చిన్నగా మారిపోతా ఉండాలి, అంతగా చిన్నగా మారిపోతా ఉండాలి, సన్నగా మారిపోతా ఉండాలి. అంతగా మనం తగ్గించుకుందుము గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఫలించాలి అని అంటే యేసయ్య యందు నిలిచి ఉండాలి. ఫలించాలి అని అంటే యేసయ్య యందు, యేసయ్య మీద ఆధారపడాలి. ఫలించాలి అని అంటే మూడోది ఏంటి, నిన్ను నువ్వు తగ్గించుకోగలగాలి. హల్లెలూయా. ఈరోజు చూడండి ప్రియమైన వాళ్ళరా, దేవుడు కొద్దిగా ఆశీర్వదిస్తే చాలు. అదేదంటారే, అన్నీ ఉన్న ఆకు ఎట్టుంటుందంట, అన్నీ ఆకేసి ఓ ప్రక్క పప్పు, ఓ ప్రక్క పచ్చడి, ఓ ప్రక్క తాలింపు, ఓ ప్రక్క కర్రీ, ఓ ప్రక్క అన్నం, ఓ ప్రక్క ఇంకేంటది తాలింపు, ఓ ప్రక్క తర్వాత మిరపకాయ, ఇవన్నీ పెడతారే. అన్నీ పెట్టి ఫ్యాన్ ఎంత గాలిని రాని ఎగురుద్దా? ఏమీ లేకుండా ఆగుంచని ఏమవుతుంది, ఊరికి ఎగిరి పడుతుంది. ఏముండదు, మళ్ళా బిల్డప్ ఊరికి ఎగిరి పడతా ఉంటుంది. ఏమి ఉండదు, మళ్ళీ దాంట్లో ఏముండదు, ఎగిరి పడతా ఉంటుంది. ఎంతగా ఎగిరి పడతా ఉంటావో అంతగా. ఇప్పుడు చెప్పండి, అహంకారులు ఎదిరించి దేవునికి ఏం చేస్తారంటే దేవుడు కృపను ప్రసాదిస్తానే ఉంటాడు. అర్థమవుతుందా? మనం ఎంతగైతే తగ్గించుకుంటూ ఉంటామో అంతగా యేసయ్య మనల్ని హెచ్చించును గాక, యేసయ్య బహుగా ఫలింప చేయును గాక, యేసయ్య మనల్ని ఇంకను ఆశీర్వదించును గాక, ఇంకను ఘనపరుచును గాక, ఇంకను గొప్ప చేయును గాక. ఈ పట్టణం యేసు నామముల మందిరంలో ఉండేట్లు చేయును గాక, యేసు నామముల కార్యము చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు తెలిసినా నీ కుటుంబంలో ఉన్నప్పుడు నువ్వు తగ్గించుకో, నీ జీవితాన్ని తగ్గించుకో. యేసు ప్రభువును నమ్ముకున్నప్పుడు నిన్ను తగ్గించుకో. నీ ప్రాంతంలో నిన్ను చూస్తూ ఉంటారు కదా, నువ్వు తగ్గించుకో. నువ్వు వస్తున్న గ్రామంలో నిన్ను చూస్తుంటారు కదా, నిన్ను తగ్గించుకో. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఎదగాలి అనుకున్నప్పుడు, ఏమంటే ఎదుగుతూ ఉన్నప్పుడు తగ్గింపు స్వభావం నిన్ను వెంబడించును గాక, తగ్గింపు స్వభావం నీలో కొట్టొచ్చినగా కనిపించును గాక. హల్లెలూయా. 32:9 చూడండి, నిర్గమాకాండం 32:9. నిర్గమాకాండం 32:9. యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను, ఇదిగో వారు ఏమంటున్నాడు, ఆ ప్రజల కోసమే ఈ లోకానికి దిగి వచ్చి, సింహాసనాన్ని విడిచి దిగి వచ్చి, ఆ ప్రజల కోసమే మోషేని ఎన్నుకొని, ఆ ప్రజల కోసమే అద్భుతాలు చేసి, ఆ ప్రజల కోసమే ఆశ్చర్యాలు చేసి, ఆ ప్రజల కోసమే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, ఆ ప్రజల కోసమే ఏమండి అన్ని కార్యాలు చేస్తే ఇప్పుడు వాళ్ళు ఎలా మారారంట, ఆశీర్వాదం పొందిన తర్వాత ఏమయ్యారంట, దీవించబడిన తర్వాత ఏమయ్యారంట, హెచ్చించబడిన తర్వాత ఏమయ్యారంట, లోబడనోలని ప్రజలుగా మారిపోయారంట. అలాంటి స్వభావం యేసు నామములో నిర్మూలమైపోవునుగాక. హల్లెలూయా. ఎంతగైతే దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు, ఎంతగైతే మన జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తూ ఉంటాడో, ఎంతగైతే ఆశించినట్టు అద్భుతాలు చేస్తూ ఉంటాడో అంతకంటే ఎక్కువగా మనల్ని మనం తగ్గించుకుందుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్తమానం 2:2 చూడండి. మత్తయి సువార్తమానం 2:2.
అందరు చదవండి, అందరు చదవండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చిమని చెప్పిరి. 11వ వచనం. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాన్ని బోలమును కానుకలుగా ఆయనకు తలపైకెత్తండి. యేసు ప్రభు పుట్టాడు. ఆ విషయం తెలియజేసింది జ్ఞానులు తెలుసుకున్నారు. తూర్పు దేశపు జ్ఞానులను రాయబడింది. అక్కడి నుంచి బయలుదేరి వచ్చారు. వచ్చేటప్పుడు వాళ్ళు ఏమేమి తెచ్చారంట? బంగారము, బోళము, సాంబ్రాణి, ఇవన్నీ తెచ్చారు కదా. తెస్తే వాళ్ళు దరిద్రులా ఐశ్వర్యవంతులా? నోరు తెరవండి. వారు ధనికులా దరిద్రులా? వాళ్ళు ఉన్నవాళ్ళ లేని వాళ్ళ? ఇక్కడ చూస్తున్నారు. ఉన్నవాళ్ళ లేని వాళ్ళ? ధనికులా దరిద్రులా? పేదలా ధనవంతులా? ఐశ్వర్యవంతులా కాదా? అవునా? ఉన్నవారు, తర్వాత ఐశ్వర్యవంతులు, ధనము కలిగిన వారు. ఇప్పుడు అంతటి స్థితిలో ఉన్న ఆ వ్యక్తులు ఇప్పుడు చూడండి, యేసు ప్రభు చూసేదానికి వచ్చారు. ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన దగ్గరికి వచ్చి ఏమన్నారు? ఏం చేశారంట? అక్కడ నోరు తెరవండి. ఏం చేశారంట? ఆయన ఎదుట యేసు ప్రభు ఏమన్నా 33 సంవత్సరాలు పెద్దోడా? యేసు ప్రభు 33 సంవత్సరాల వయసు కలిగి ఉన్నాడా? ఎంత వయసు? చిన్న పిల్లవాడు కదా. చిన్న పిల్లవాడు ముందు ఏమన్నా అంత పెద్దలు, అంతటి స్థితిలో ఉన్నవారు సాగిలిపడి నమస్కారం చేశారు. కారణం ఏంటి? ఏ రోజున ఆలోచన చేశారా? ధనికులు ఏమండి, ధనవంతులు, ఐశ్వర్యవంతులు సాగిలిపడి నమస్కారం చేస్తారా? ఇప్పుడు మనం ఉన్నామండి, మన ఎమ్మెల్యే అనుకోండి, ఆయన దగ్గరికి పోయాం. మనం బోతంగా ఎట్టు అంటాడా? సాగిలిపడి అంటాడా? చెప్పరాబండి. నమస్తే అండి, దండాలండి అంటే అప్పుడెప్పుడో చూసి చూడట్టుగా ఆ దండం అండి అంటాడు. ఓట్లేసి గెలిపించింది ఎవరు? నో తెరవచ్చుగా. మనమే కదా. పట్టించుకుంటాడా? ఆలోచన చేయండి. ధనవంతులకి నేను అనకూడదు ఆ మాట. ఏముంటుంది? కొంచెం టెక్ ఉంటుంది. ఐశ్వర్యవంతులకి కొంచెం ఏముంటుంది చెప్పండి? ఉంటుంది, కొంచెం ఉంటుంది. అయితే వీళ్ళలో చూడండి, ఓ ప్రక్క జ్ఞానులు, తూర్పు దేశపు చెప్పండి జ్ఞానులు, తర్వాత ఎవరు? ఐశ్వర్యవంతులు. బంగారం తీసుకొచ్చారంట, బోళం తీసుకొచ్చారంట, తర్వాత విలువైనవి తీసుకొచ్చారు. విలువ లేనివి కదా అవి, విలువైనవి తీసుకొని వచ్చి ఆయన ఎదుటి పెట్టి సాగిల పడుతూ ఉన్నారు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. మనము ఎంతటి వారమైనా యేసయ్య ముందు చెప్పండి అల్పులం, ఎందుకు పనికిరాని వారం ప్రియమైన వాళ్ళరా. కనుక అది ఏ రోజుకైనా గుర్తుపెట్టుకుందుముగాక, ఎప్పుడైనా గుర్తుపెట్టుకుందుముగాక. నువ్వు 50,000 సంపాదించు, 1,00,000 రూపాయలు సంపాదించు, 1,00,000 సంపాదించు, లేకపోతే 20 లక్షలు సంపాదించు నెలకి, నువ్వు ఎంతైనా సంపాదించు. నీ డబ్బేమో నిన్ను పరలోకానికి తీసుకుపోతుందా? నీ ఆస్తి ఏమైనా పరలోకానికి తీసుకుపోతుందా? నీకున్న హోదా, నీకున్న బంగారం, నీకున్న వెండి, మాణిక్యాలను తీసుకుపోతాయా? పొరపాటు ప్రియమైన వాళ్ళారా. అంతటి యేసయ్యా, ఎంతటి యేసయ్యా. పరలోకంలో ఆయన మించిన సుపీరియరు చెప్పండి లేరు. మొదట దేవుడు, తర్వాత దేవదూతలు, తర్వాత మనం. అర్థమవుతుందా? ఈ లోకానికి యేసుప్రభు ఎలా వచ్చాడు అంటే దేవదూతగా రాలేదు, మనిషిగా వచ్చాడు ఈ లోకానికి. మనుషుల పోలికగా పుట్టాడు, దాసుల స్వరూపాన్ని ధరించుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. మరి ఆయన్ని పూజిస్తున్న మనం, ఆయన్ని స్తుతిస్తున్న మనం, ఆయన్ని కొనియాడుతున్న మనం, ఆయన్ని ఆరాధన చేస్తున్న మన జీవితం తగ్గింపులోనికి రాగలుగుతున్నా? రోజు రోజుకి తగ్గింపును కోరుకోగలుగుతున్నామా? కొంచెం చాలు, కొంచెమే ఆశీర్వాదం వచ్చే చాలు, వీడికి భూమి మీద కాలు నిలబడతాం.
అర్థమవుతుందా? జేబులో నుంచి కాస్త 500 రూపాయలు నోట్లు 4 వస్తే చాలు, పలపలా అంట 4 వస్తే చాలు, ఇక ఉంటుందా? కన్ను మిన్ను కానకుండా మాట్లాడే మాటలు వస్తాయి, కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించే ప్రవర్తన మనం చూడగలుగుతూ ఉన్నాం. మళ్ళీ వీడికి తినేదానికి తిండి ఉండదు, మీసాలు సంపంగిపోతాడంట. అర్థమవుతుందా? కనుక సహోదరుడా సహోదరి, మీరు దేవుని బిడ్డలారా, మనం ఇంకను ఫలించుదుముగాక, ఇంకను దీవించబడుదుముగాక, ఇంకను ఆశీర్వదించబడుదుముగాక, ఇంకను వృద్ధిలోనికి వచ్చుదుముగాక, ఇంకను అభివృద్ధి పొందుదుముగాక, అంతకంతకు యేసు నామములో వర్ధిల్లుదుముగాక. ఎప్పుడు మనల్ని మనం ఏం చేసుకోవాలంట? తగ్గించుకోవాలి. హల్లెలూయా. ప్రకటన పుస్తకం 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రకటన పుస్తకం 4వ అధ్యాయం 10వ వచనం. 24 పెద్దలు సింహాసనం ముందు ఆసీనుడై ఉన్నవాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడును, గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచ్చు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాని ఎదుట యేసు ప్రభు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. 24 చెప్పండి, ఎవరాళ్ళు? చిన్నలు కాదు, 24 పెద్దలు. 24 పెద్దలు తమ తలల మీద ఏమున్నాయంట? కిరీటాలు ఉన్నాయి. తలల మీద కిరీటాలు ఉన్నాయి. యేసు ప్రభుని ఎప్పుడైతే చూశారో, సింహాసనం ఎప్పుడైతే వచ్చారో, కిరీటాలు తీసి కింద పెట్టి పడవేసి, అమ్మాడు అక్కడ ఎదుట సింహాసనం ఎదుట వేసిరి, పెట్టిరి కాదు, ఎక్కడ పడేసి, ఎందుకయ్యా మా బతుకు, ఏదో మేము పేరుకి మాత్రం 24 పెద్దలుగా ఉన్నాం కానీ మా బతుకెందుకయ్యా అని ఏమంటే ఆ సింహాసనాసీనుడైన వాని ఎదుట సాగిలపడి, యేసయ్యకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోహాను భక్తుడు అంటాడు, నేను తగ్గవలసి ఉన్నది మీరు, యేసయ్య ఎన్నటెన్నటికీ హెచ్చించబడవలసిన వారు, మనము ఎన్నటెన్నటికి మన బ్రతుకది ఎన్నటెన్నటికి మనం తగ్గించబడవలసిన వారమే, ఆయన ఎన్నటెన్నటికి హెచ్చించబడవలసిన వారు. ప్రియమైన వారా, మనల్ని మనం ఎంతగా తగ్గించుకుంటామో అంతగా ఎదిగి ఫలించుదుముగాక, బహుగా ఫలించుదుముగాక. యాకోబు పత్రిక 3:17 చూడండి, ముగించేస్తున్నా. యాకోబు పత్రిక 3:17. అయితే పైనుండి వచ్చు జ్ఞానము పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది. ఎలాంటిదంట? గట్టిగా చెప్పండి. సులభంగా లోపడద్దంట. వింటున్నారా? ఎలా లోపడద్దంట? సులభంగా లోపడద్దంట. కూర్చోరంటే నోరు మూసుకొని కూర్చుంటాడు. హల్లెలూయా. లేయిరా అంటే నోరు మూసుకొనిక నా నోరు తెరిసేది ఉండదు, నోట్లోంచి మాట రాకూడదు. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే అంతకు మించింది సైతానిగా నుంచి పుట్టేది, అంతకు మించి సైతానిగా నుంచి పుట్టేది అది. కనుక ప్రియమైన వారలారా, మన వ్యక్తిగత జీవితంలో మనల్ని మనమే తగ్గించుకుందుము గాక, యేసయ్యలో మనం నిలిచి ఉందుము గాక. రెండవది, యేసయ్య మీద మనం ఆనుకుందుము గాక. మూడవది, మనల్ని మనం తగ్గించుకుందుము గాక. ఈ అనుభవాలలో మనల్ని దేవుడు బహుగా ఫలింపచేయును గాక. అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు ఈ మాటలు ఎక్కడి నుంచి అయితే వినరు అందరూ ఫలింపచేయును గాక. హల్లెలూయా. అందరం ప్రార్థన చేసుకుందామా? లేచి నిలబడి.